భమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 9వ భాగం నారద మహర్షికి భగవద్ దర్శనం. ఆదికావ్యమైన శ్రీ రామాయణాన్ని రచించమని వాల్మీకి మహర్షికి ప్రేరేపించిన వారు, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణుభక్తిని నూరిపోసిన వారు, నారద భక్తి సూత్రాల ద్వారా ప్రపంచానికి భక్తి మార్గాలను అందించినటువంటి మహానుభావులు ఇప్పుడు పరమ పవిత్రము మోక్షప్రదాయిని భక్తిరస ప్రధానమైన శ్రీమద్భాగవతాన్ని రచించమని వేదవ్యాసుల వారికి ఉద్బోధిస్తున్నారు. తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేసి నారద మహర్షి తనకు భగవద్దర్శనం ఎలా జరిగిందో వివరిస్తున్నారు. భయంకరమైన అరణ్యాల గుండా ప్రయాణం చేసి ఒక రావి చెట్టు కింద కూర్చున్నాను. నేను విన్న విధంగా నా హృదయంలో పదిలం చేసుకున్న పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో తద్భతధ్యానారూఢుడనైన నా తలంపులో నద్దేవుండు తోచే నేనానందాబ్దిగతుండనై జరుగంగలేనైతిన్ ననున్నీశ్వరున్ నానాశోకహమైన యత్తనువుగానం లేక అట్లంతటన్. నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు పొంగిపొరలాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరిచి చూసేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. నేను విచారంతో లేచి నిల్చున్నాను. మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన అరణ్యంలో అటూ ఇటూ తిరగసాగాను. కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలుగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కానివాడు శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి. ఏల కుమార శోషిలగా ఈ జననంబున నన్ను కానగజాలవు నీవు, కామముఖ షట్కము నిర్ధలితంబుసేసి నిర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగి కానగజాలడు, నీదు కోర్కె కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. నాయన, ఎందుకలా వృధాగా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామ క్రోధాది అరిషడ్ వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన మునిముఖ్యులే నన్ను చూడగలుగుతారు. అంతేకాని జితేంద్రియులు కాని వారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. వత్స, నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలు దూరమవుతాయి. నన్ను సేవించడం వల్ల నా భక్తి అచిరకాలంలోనే నీ మదిలో పదిలమవుతుంది. కుమార, నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మరుజన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు. విను మీ సృష్టి లయంబునంది యుగముల్ వేయైన కాలంబు యామిని అయిపోయడిపోవగా కలుగుచూ మీదంబున సృష్టియందు నీరూఢ స్మృతితోడ పుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ ఘనతంచెందెదు శుద్ధ సాత్వికులలో ఘన్యుండవై అర్భక. విను చిట్టి తండ్రి, ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్ళీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వగుణ సంపన్నుడవై హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవవుతావు. ఈ విధంగా చెప్పి
విరమించిన సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మకు నేను తలవంచి మొక్కాను. భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. మదాన్ని వీడాను, మత్సర్యాన్ని దిగనాడాను, కామాన్ని అణిచిపెట్టాను, క్రోధాన్ని వదిలిపెట్టాను, లోభాన్ని మోహాన్ని వదిలివేశాను. సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరిచరిత్రలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరుచుకున్నాను. ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరగసాగాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్టుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయ వల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను భగవానుని ఉదరంలో ప్రవేశించాను. 1000 యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించతలిచెడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను ఉద్భవించాము. ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మము చేత సృష్టింపబడిన సప్త స్వరాలు తమంత తామే మ్రోగే ఈ మహతి అనే వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను. నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడు ఆ దేవదేవుడు వాసుదేవుడు పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనసులో దర్శనమిచ్చేవాడు. వినుమీ సంసారం వననిధిలో మునిగి కర్మ వాంఛలచే వేదన పొందెడివానికి విష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్ర. ఓ వ్యాస మహర్షి, ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే బాధపడే వారికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్పలాంటిది. మునికులభూషణ, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామం, రోషం మొదలైన వానిచే అది మాటిమాటికి రెచ్చిపోతూనే ఉంటుంది, కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టుపూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను అని ఈ ప్రకారంగా భగవంతుడైన నారదుడు వ్యాసమునీంద్రునితో పలికి వీడ్కోలు అందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు. అనంతరం సూత మహాముని శౌనకాదులతో ఇలా అన్నాడు. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకున్ చేయించు చెవుల పండువు మాయించు నఘాలి నిట్టిమతి మరిగలడే. నారద మహర్షి సర్వదా మహతి విపంచి వాయిస్తూ ముకుంద గీతాలు మ్రోయిస్తూ సకల జగత్తులకు వీణుల విందు చేస్తూ లోకుల పాప సమూహాలను మాయిస్తూ సంచరించే మేటి భక్తుడు ఆయనకు ఆయనే సాటి అంటూ నారద మహర్షిని సూతుడు స్తుతించగా, నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాస భగవానుడు ఏం చేశాడో చెప్పమని శౌనకుడు అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు. బ్రహ్మదేవతాకమైన సరస్వతీ తీరాన పడమటి తీరాన శమ్యాప్రసమనే ఆశ్రమం ఉంది. బ్రహ్మదేవతాకమైన సరస్వతీ నది పడమటి తీరాన శమ్యాప్రాసం అనే ఆశ్రమం ఉంది. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు. మాయామోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై మాయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై తానే కర్తను భోక్తను అనే అనర్థ భావనలు చేస్తాడని, ఈ అనర్థాన్ని ఉపశమింపచేయడానికి విష్ణు భక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ యామ్నాయమున్ విన్న
మాధవుపై లోక శరణ్యుపై భవములం తప్పింపగా జాలు భక్తి విశేషంబు జనించు అట్టి భువన క్షేమంకరంబైన భాగవతాం నాయము బాదరాయణుడు తా కల్పించనిర్పొప్పగన్. ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసార బంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అట్టి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు. ఈ విధంగా మహాభాగవతం అనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీ శుకునిచే చదివించాడు అని సూతుడు చెప్పగానే శౌనకముని విని, శుకయోగి ఇంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా అన్నాడు: పురాణ ప్రవర్తక శౌనక, జితేంద్రియులు, నిష్కాములు, ఆత్మారాములు అయిన మహామునులు ఫలాపేక్ష లేకుండానే, కారణము లేకనే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు. శ్రీహరి గుణకీర్తనమందు ఆసక్తుడు, ఉత్తమ విష్ణుభక్తుడు అయిన శుకమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవతం అనే వేదాన్ని విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి అధ్యయనం చేశాడు. నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి శుభకత్వంబుల్, సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. జ్ఞానవంతుడా, వేల కొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్ష సంపదలు అందుకోవడం అంత సులువు కాదు. అదే భాగవతం అనే వేదాన్ని పఠించడం ద్వారా అయితే మోక్షం అతి సులువుగా దొరుకుతుంది అని సూత మహర్షి శౌనకులకు ఉపదేశించాడు. ఓం తత్సత్.